ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఉదయ్ని కలిసిన విషయం, పల్లవి నిషా అని మనం ట్రేస్ చేసిన విషయం మొత్తం పల్లవి అలియాస్ నిషాకి పోస్ట్ అయింది. దాంతో తను మనల్ని ఆపడం కోసం ఇలా కిడ్నాప్ చేయించింది. నాకు తెలిసి దీని వెనక మేఘన వాళ్ళ నాన్న శంకర్ హస్తం కూడా ఉంటుంది. పల్లవి నిజస్వరూపం బయటపడుతుంది కాబట్టి తను మనల్ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ కేసుకి ఏ సంబంధం లేని మేఘన కూడా మనల్ని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తుంది? ఎందుకంటే కిరణ్తో జరుగుతున్న పల్లవి పెళ్లి ఆగిపోకూడదని. పల్లవిది పంతమైతే ఆ మేఘనది పగ. పల్లవి నిషా అన్న విషయం కిరణ్కి తెలిస్తే ఖచ్చితంగా ఆ పెళ్లి ఆగిపోతుంది. అందుకే మనల్ని కిడ్నాప్ చేశారు. అయితే మనం ఇప్పుడు ఈ కిడ్నాపర్స్ నుంచి ఎలా తప్పించుకుంటాం? జరగబోయే ఈ పెళ్లిని ఎలా ఆపాలి? అదే ఆలోచిస్తున్నాను. మౌనమెందుకే కోయిలా, మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా, మంచు మంటలో మరిగావా, మధుర గానమే మరిచావా, నా తోకలో స్వరమై పూయవా. మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నా, నేను ఉషతో వెళ్తున్నాను. నిన్ను నువ్వే రాసుకోకు, మొలక నవ్వులు తుంచెయ్యకు, వెలుగు చూసి బెదిరిపోకు, తలపు దారులు మూసెయ్యకు. మమతల మధురిమ చేదు చేదని ప్రణయ రాగమే వినననకు, మనసుకు కదలిక లేదు లేదని మోడు కొమ్మవై నిలబడకు. స్వామి, భార్యాభర్తల వియోగం, మాంగళ్యానికి ఆపద నీ నుదుటన కనబడుతున్నాయి. నీ సమస్యను ఆపలేను, కానీ దాన్ని పోగొట్టడానికి ఒక మార్గం ఉంది. నీ మాంగళ్యధారణ సమయంలో నీ భర్త వేసిన 3 ముళ్ళకి నువ్వు 3 పరీక్షలు ఎదుర్కోవాలి. ఆ 3 పరీక్షల్లో నెగ్గితే నీ మాంగళ్యానికి ప్రమాదం లేదు. మొదటి పరీక్షలో నెగ్గాలి అంటే ఈ క్షణమే నువ్వు ఉపవాస దీక్ష మొదలు పెట్టాలి. అమ్మవారి కోవెలలో సౌభాగ్యవతి వ్రతం ఏ విఘ్నం లేకుండా ఆచరించి అఖండ దీపం వెలిగించాలి. అమ్మవారిని ధ్యానిస్తూ 108 ప్రదక్షిణాలు చేసేదాకా జ్యోతి వెలుగుతూ ఉండాలి. జ్యోతి కొండెక్కకపోతే మాంగళ్యంలో మొదటి ముడి సజీవంగా ఉన్నట్టే. ఆ పరీక్షలో నెగ్గిన 5 నిమిషాలకు నువ్వు ఊహించని నిండు ముత్తైదువు నీకు తారసపడాలి. ఆ ముత్తైదువుకు నువ్వు పూజ చేసి ఆమె ఆశీస్సులు అందుకోవాలి.
ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీ మాంగళ్యంలో రెండో ముడి నిన్ను కాపాడినట్టే. ఇక మూడవ పరీక్ష అతి ముఖ్యమైనది, అతి క్లిష్టమైనది. జ్యోతికి మరోసారి నూనె పోసి అమ్మవారికి నమస్కరించి నీ భర్తను వెంటనే గుడికి రమ్మని పిలవాలి. నీ భర్త దీపం కొండెక్కక ముందే గుడికి వస్తే చివరి పరీక్షలో నెగ్గి నువ్వు నీ మాంగళ్యాన్ని కాపాడుకున్న దానివవుతావు. హర హర మహాదేవ, శంభో శంకర. ఏంటి ఆ స్వామీజీ చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? మంత్రాలకు చింతకాయలు రాలువు అన్న విషయం నీకు తెలీదనుకుంటా. ఆ స్వామీజీ చెప్పినట్టు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కిరణ్ గారితో జరిగే ఈ పల్లవి పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. కిరణ్తో జరిగే నా పెళ్లి నాపడం నీ తరం కాదని ఆ దేవుడి సాయం కూడా తీసుకుంటున్నావా ఉషా? నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా జరగబోయే మా పెళ్లిని ఆపలేవు. కిరణ్ నా సొంతం అవ్వడాన్ని ఆపలేవు. అమ్మాయిని వదిలిపెట్టరా. రేయ్, చెప్పేది నీకే. రేయ్, ఆ అమ్మాయిని వదిలిపెట్టు. రేయ్ రేయ్, వదిలిపెట్టరా. వదిలిపెట్టమని చెప్పానా? రేయ్ రేయ్, ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు మీకేం కావాలి? ఎంతసేపు ఇలా రివాల్వర్ చూపిస్తూ బెదిరిస్తారు? అసలు దేనికోసం మమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఏసీపీ, ఎందుకు కిడ్నాప్ చేశామో చెప్తే గానీ
సైలెంట్గా ఉండవా? చెప్పామే అనుకో, ఇలా చేతులు కట్టుకొని కూర్చోవడం తప్ప నువ్వు ఇంకేం చేయగలవు? ఏసీపీ, నీ హీరోయిజం స్టేషన్ లో చూపించు. ఇక్కడ మేమే హీరోలం, నువ్వు అమ్మ ఇక్కడ జోకర్స్. పదండ్రా. హలో పల్లవి, చెప్పక్క. ఆ తరుణ్ గాడు అక్కడ గూండాలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. తిరిగి గూండాలు కౌంటర్ ఇచ్చేసరికి సైలెంట్ అయ్యాడు. నేను ఎలాగైనా ఏం చేసైనా ఎల్లుండి నీ పెళ్లి వరకు వాడిని ఆపగలను. మనం ప్లాన్ చేసినట్టుగానే నీ పెళ్లి సవ్యంగా జరిగిపోతుంది కదా? ఖచ్చితంగా అక్క, నువ్వు ఏ డౌటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 600 100 ఈ పెళ్లి జరుగుతుంది, జరిపించుకొని తీరుతాను. ఇప్పుడు సూసైడ్ డ్రామా ఆడి నీ మెడలో తాళి కట్టమని కిరణ్ని బలవంతంగా ఒప్పించినట్టే రేపు తాళి కట్టించుకున్నాక ఇంకో కొత్త డ్రామా ఆడి కాపురం కూడా చేయొచ్చు. ఏదైనా తేడా చేస్తే భార్య ఉండగా నిన్ను కట్టుకున్నాడని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అవునక్క, ఇప్పుడు అన్ని విధాలా కిరణ్ నా గ్రిప్లో ఉన్నాడు. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పించాను. ఇంకేంటి పల్లవి, చేప పూర్తిగా నీ గాలానికి చిక్కింది. ఇకపై దర్జాగా నీకు నచ్చింది చేయొచ్చు. అవును, ఇంతకీ ఉష పరిస్థితి ఏంటి? ఏముందక్క, సహస్రనామార్చనలు పూజలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. పాపం ఉష, మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. అలాంటిది ఇక మాంగళ్యాలేవి నిలబడతాయి? ఈ విషయం తెలియని ఉషా జీవితం ఆ పూజ గదిలోనే సమాప్తమైపోతుంది. పల్లవి కడుపుతో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని కిరణ్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ తను చెప్పినట్టాడే తోలుబొమ్మని చేసింది. పల్లవి మీ అన్నయ్య ఫ్రెండ్. నేను ఇంతకాలం అన్నయ్యకి ఫ్రెండే అనుకున్నాను, కానీ అంతకు మించని ఇప్పుడే అర్థమైంది. ఎలాగో పిలవకుండా వచ్చావు. రాఖీ పండగకి రేణు అన్నయ్యలకి ఎలా రాఖీ కడుతుందో అదే రాఖీ కట్టావనుకో, కిరణ్ గారికి చెల్లెలిగా మా ఫ్యామిలీ మెంబర్ గా మారిపోతావు. ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంటే, నేను గతంలో ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయానని. అసలు పల్లవి ఎవరు? కిరణ్ జీవితంలోకి ఎందుకొచ్చింది? తను కిరణ్ కి దగ్గరవ్వాలని కిరణ్ జీవితంలోకి వచ్చిందా, లేక వచ్చాక దగ్గరైందా? ఎలా వచ్చినా ఎందుకొచ్చినా ఉషని కిరణ్ కి దూరం చేస్తోంది. ఉష జీవితాన్ని తలకిందలు చేస్తోంది. తెలుసో తెలియకో ఉష జీవితం అన్యాయం అవటానికి నేను కూడా ఒక కారణం అయ్యానా? పల్లవి గురించి, పల్లవితో కిరణ్కున్న బంధం గురించి తెలిసినప్పుడే నేనేదో ఒకటి చేసి ఈ సమస్యను ఇంతవరకు రాకుండా పరిష్కరించి ఉండాల్సింది. పల్లవి విషయంలో నేను చేసిన ఆలస్యం ఇప్పుడు ఉష జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చింది. దీనికి పరిష్కారం ఎలా చేయాలి?
కిరణ్మయ్య ఆ కన్నీళ్లు? తప్పు చేసిన కొడుకును తలుచుకున్నా, లేక ఆ తప్పును సరిదిద్దలేని మన పరిస్థితిని తలుచుకున్నా? ఉషని తలుచుకునండి. నీ కొడుకే కారణమైన ఉషా కన్నీళ్లను నీ కన్నీళ్లతో ఆపలేవు కిరణ్మయ్య. కొడుకు మొదటి తప్పు చేసినప్పుడు గట్టిగా ఖండించలేదు. అది చాలా తప్పులకు దారితీసి చివరకు ఉష జీవితాన్ని బలి కోరుకుంటుంది. అది తలుచుకుంటేనే నా గుండె ముక్కలవుతోందండి. పరిస్థితులు చేదాటిపోయాయి కిరణ్మయ్య. వారసుడు వస్తాడని నువ్వు పాటించిన మౌనం ఉష మాంగళ్యానికి మరణ శాసనం అయ్యింది. నన్ను క్షమించండి. వారసుడు అన్న వ్యామోహంతో నేను చేసిన పొరపాటు దేవత లాంటి ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడు ఏం చేయలేకపోయావు, ఇప్పుడు తెలుసుకుని ఏమీ చేయలేకపోతున్నావు. మన చేతుల్లో ఏమీ లేదు కిరణ్మయ్య. పిల్లల్ని కనగలంగానే వాళ్ళ తలరాతని కనలేం కదా. మన విషయంలో కూడా అదే జరుగుతుంది. తలుచుకుని బాధపడటం, చూస్తూ ఏడవటం, ఇదే మన జీవితం. చెప్తా. ఉషా, ఏంటి మీ ఆయనతో బంధం నిలబడాలని దీక్ష చేస్తున్నావా? పొద్దున్నే గుడికొచ్చేసావు. రోడ్డు మీద నడిచేటప్పుడు ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా చూసుకొని వెళ్ళాలి. ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి, జీవితాలు తారుమారైపోతాయని నీకు ఆ రోజే చెప్పాను. ఈరోజు అదే జరుగుతుంది, చూసావా? అప్పుడు నేను చెప్పినట్టు నీ కాపురానికి పల్లవి ఫుల్ స్పీడ్లో వచ్చి యాక్సిడెంట్ చేస్తుందని బయట జనం గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం అందరికీ ఇదే హాట్ టాపిక్. నేను ఒక్క మాట అంటేనే నా మీదికి ఎదురుదాడికొచ్చి నువ్వు ఈరోజేంటి ఇలా సైలెంట్గా ఉన్నావు? నీ కాపురానికి పల్లవి చేసిన యాక్సిడెంట్లో నీ పౌరుషం చచ్చిపోయిందా?
నీ ఆవేశం అవిటిదైందా? అయినా ఇంత జరుగుతుంటే నాకో మాట చెప్పొచ్చు కదా ఉషా. ఎంతైనా ఇప్పటికీ నిన్ను తోడికోడలే కదా. ఆ పురుగు పేరు నీకు చెప్పలేదు కదా? దాని పేరు పల్లవి. ఆ పల్లవి చెప్తేనే కదా నీకంతా తెలిసేది. మీ ఇద్దరి గురించి నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావా? నీకు విద్య నేర్పిన గురువుగా అది నేను నా కళ్ళారా చూసి మరోసారి నేను గర్వపడాలి. ఈ రోజు నుంచి సంగీతాన్ని వదిలేస్తున్నాను.